ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మనం వినటానికి దేవుని సన్నిధిలో సిద్ధంగా ఉందాం. మానవ జీవితంలో ప్రతి వ్యక్తికి అత్యవసరమైన, ప్రతి వ్యక్తికి ప్రాముఖ్యమైన ఓ చక్కటి వర్తమానం మోషే జీవితంలో నుంచి మనం వినబోతా ఉన్నాం. వాక్యాన్ని ధ్యానించుదాం. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం 11, 12 వచనాలు. అందరూ చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 11, 12 వచనాలు. నాతో కలిసి అందరూ చెప్పండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారము చూసెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. 12వ వచనం. కొట్టగా చూచెను. 12వ వచనం. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వానిని కప్పిపెట్టెను. మంచిది. మోషే జీవితాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం కదా. మోషే ఇంతవరకు ఈ వచనానికి పైభాగం వరకు ప్రతిదీ చక్కటి అడుగులు వేసుకుంటూ వచ్చాడు. కానీ ఈ 2 వచనాలకు వచ్చిన తర్వాత మోషే ఒక తొందరపాటు పని చేశాడు. ఆ తొందరపాటు పని ఇశ్రాయేలీల చరిత్ర లేక ఇశ్రాయేలీల జీవితమే తలక్రిందులైపోవటానికి కారణమైంది. ఇశ్రాయేలీల జీవితం తలక్రిందులు అవటం మాత్రమే కాదు, మోషే బ్రతుకు కూడా ఒక దుర్భరమైన పరిస్థితికి వెళ్ళిపోవటానికి కారణమైంది. ఏం జరిగింది ఇక్కడ? హెబ్రీయుడు ఐగుప్తీయుడు కొట్లాడుకుంటూ ఉంటే మోషే తను హెబ్రీయుడు అన్న సంగతి తెలిసింది కదా. వెంటనే ఆవేశంతో, ఆ తొందరపాటుతనంతో ఐగుప్తీయుడిని చంపి ఎవరు చూడలేదులే అని అనుకుని ఇసుకలో పాతిపెట్టాడు. ఆ సంగతి ఫరో చక్రవర్తికి ఐగుప్తీయులకు తెలిసింది. వాళ్ళు ఎక్కడ తనను చంపుతారోనని మోషే అరణ్యానికి పారిపోయాడు. సుమారుగా 40 సంవత్సరాల పాటు పశువుల కాపరిగా లేక గొర్రెల కాపరిగా రాజాస్థానంలో పెరిగిన మోషే, యువరాజుగా పెరిగినటువంటి మోషే 40 సంవత్సరాల పాటు అనామకుడిగా ఒక గొర్రెల కాపరిగా ఇత్రూ ఇంట ఒక పనివాడిగా బ్రతకాల్సిన పరిస్థితి మోషేకు వచ్చింది. బిడ్లరా, యువరాజు చరిత్ర, ఒక యువరాజు గొర్రెల కాపరిగా మార్చబడటానికి కారణం ఏంటంటే ఒక తొందరపాటు చర్య. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, యేసయ్య నమ్ముకున్న ఆయన పిల్లలైన మనం దేనికి తొందరపాటు తనంతో ప్రవర్తించేవారిగా మనం ఉండకూడదు. దుడుకుతనం కానీ, తొందరపాటుతనం కానీ, ఆవేశంగా ఒక మాట అనటం, ఆవేశంగా ఒక పని ప్రారంభించటం, అది ప్రభు బిడ్డలైన మనకి ఆశీర్వాదం కాదు. ఏ పని నువ్వు ప్రారంభించేటప్పుడైనా 1కి 10 సార్లు నీవు ఆలోచించాలి. ఒక ఇంటి నిర్మాణం ప్రారంభించేటప్పుడైనా, నీ పిల్లల వివాహాన్ని జరిగించేటప్పుడైనా, నీ జీవితంలో ఏదైనా ఒక ప్రాముఖ్యమైన అడుగు నువ్వు వేసేటప్పుడు ఆలోచన వచ్చిన తోడనే అది నువ్వు ప్రారంభించకూడదు. లోకంలో ఒక సామెత ఉంది, లేడికి లేచిందే పరుగు అని. ఏమంటారు తమ్ముడు? లేడికి లేచిందే పరుగు. బిడ్లరా, నీ మనసులో ఒక ఆలోచన బయలుదేరిన తోడనే వెంటనే చేసేయాలి, 2-3 రోజులు ఇది కంప్లీట్ చేయాలి, వెంటనే ఈ పని నేను ప్రారంభించాలి అని దుడుకుతనంతో, తొందరపాటుతనంతో ఏ పని నువ్వు ప్రారంభించొద్దు. తొందరపాటుతనంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు. భార్యాభర్తలుగా మీకు ఏదైనా మనస్మర్థలు వస్తే
నా కాళ్ళ మీద నేను బ్రతుకుతున్నాను, నాకు 50,000 రూపాయల జీతం వస్తుంది, ఇలాంటి మూర్ఖపు భర్తతో నేను ఎందుకు కాపురం చేయాలి? తొందరపడి విడాకులకు వెళ్ళకో. ఇలాంటి గయ్యాలి భార్యను ఎంతకాలం నేను సహించాలి? భర్త అంటే విలువలేని ఈ భార్యతో ఎంతకాలం నేను కాపురం చేయాలి? వద్దు, దీంతో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం నాకేంటి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు నెలకొచ్చి 1,00,000 రూపాయల జీతం వస్తుంది. ఇంత స్థితిమంతుడైన నా బ్రతుకులో ఈ స్త్రీతో ఎందుకు నేను కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకు తగ్గించుకోవాలి అని చెప్పి తొందరపడి విడాకులకు అప్లై చేయటం, తొందరపడి ఆ వ్యక్తికి దూరం అయిపోవటం, అది ఏ వ్యక్తి జీవితంలో కూడా అది ఆశీర్వాదం కాదు. తొందరపాటు నిర్ణయాల వలన రాజరికాన్ని అనుభవించిన కుటుంబాలు, దౌర్భాగ్యపు స్థితిలోకి త్రోసివేయబడిన కుటుంబాలు బైబిల్ చరిత్రలో కానీ లోకంలో కానీ కోకొల్లలుగా కనబడుతున్నాయి. ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, దుడుకుతనం నీకెంత మాత్రం మంచిది కాదు. తొందరపాటుతనం, తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం మంచిది కాదు. ప్రతి విషయంలో 1కి 10 సార్లు నీవు ఆలోచించాలి. యేసు ప్రభువారు ఒక మాట అంటారు కదా, ఎవడైనా ఒక గోపురాన్ని కట్టాలి అని అనుకున్నప్పుడు కట్టాలి అనే ఆలోచన రావటంతో మేస్త్రుల్ని పిలిచి, ఇంజనీర్ని పిలిచి, పని వాళ్ళని పిలిచి స్టార్ట్ చేసేద్దాం అని అనకూడదట. ఒక గోపురాన్ని ఒక వ్యక్తి కట్టాలి అని అనుకున్నప్పుడు ముందు కూర్చొని తన దగ్గర ఉంది ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా ఎంత డబ్బులు అవసరం అవుతాయి, ఈ గోపురాన్ని నేను కట్టగలుగుతానా లేదా, కట్టడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయా లేదనని 1కి 10 సార్లు తాను ఆలోచించి, రైట్, దీన్ని నేను కట్టగలను అని దేవుని సన్నిధిలో తాను నిశ్చయిత పొందుకున్న తర్వాత ఆ పని ప్రారంభిస్తేనట ఆ కట్టడం ద్వారా ఈ వ్యక్తికి ఘనత కలుగుతుందట. అట్లా కాకుండా మనసులో ఆలోచన వచ్చింది, వెంటనే తొందరపడి ఆ పని ప్రారంభిస్తే పని మధ్యలో ఆగిపోతే ఆ వ్యక్తికి అవమానం కలుగుతుంది అని వాక్యంలో రాసింది. నా ప్రభు బిడ్డలారా, ఇంతవరకు మోషే చాలా చక్కగా అడుగులు వేశాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐగుప్తీయుడు హెబ్రీయుని కొట్టడం చూసి తొందరపాటు తనంతో ఆ వ్యక్తిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. మోషే జీవితం తారుమారైపోయింది. మన జీవితాల్లో తొందరపాటు తనం ఎలాంటి నష్టాలకు కారణమవుతుంది? ఒక వ్యక్తిలో ఉన్నటువంటి తొందరపాటు తనం, దుడుకుతనం ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా చిదిమేస్తుంది? ప్రాముఖ్యమైన 6 విషయాలు చాలా త్వరగా చెప్తాను. నంబర్ 1, తొందరపాటు వలన కలుగు నష్టాలు ఏంటంటే, మొట్టమొదట తొందరపాటుతనం కలిగిన వాడు ఆ తొందరపాటుతనం దేవుని మీద ఆధారపడనివ్వదు. స్వశక్తి మీద ఆధారపడటానికి తొందరపాటుతనం కారణమవుతుంది. ఒకసారి చూడండి, అందరు నా వైపు చూడండి. ఇప్పుడు ఐగుప్తీయుడు హెబ్రీయుని కొట్టడం చూసినప్పుడు మోషే తన కళ్ళతో చూసిన తర్వాత తొందరపాటుతనం లేనివాడైతే మోషే ఏం చేసేవాడంటే, ఏం చేస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది ఆలోచించేవాడు. అది చూసిన తర్వాత మోషేలో తొందరపాటుతనం లేకపోతే దేవుని దగ్గర మోకరించి, అయ్యా, నీ ప్రజలైన ఇశ్రాయేలీలు దాస్యత్వంలో ఉన్నారు, వాళ్ళని విడిపించువా, ఈ దాస్యపు శృంఖలాల నుంచి నీ ప్రజలకు స్వతంత్రత దయచేయవా అని దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేసేవాడు. బిడ్లారా, ఆ దుడుకుతనం ఏం చేసిందంటే, నీ కండబలంతో ఏదో ఒకటి చేయి, నీ తెలివితేటలతో ఏదో ఒకటి చేయి, నీ నేర్పరితనంతో ఏదో ఒకటి చెయ్యని తొందరపాటుతనం నీ బ్రతుకులో దేవుని మీద నిన్ను ఆధారపడనివ్వదు. నీ కండబలంతో నీవేదో సాధిద్దాం, నీ తెలివితేటలతో ఏదో సాధిద్దాం, నీ బలంతో ఏదో సాధిద్దాం అని ఆ తొందరపాటుతనం నీలో ఉండి నిన్ను తొందర పెడుతూ దేవుని మీద ఆధారపడనివ్వదు. కీర్తనలో ఒక చోట ఏమని రాసిందంటే, ఆకాశమందలి దేవుడట గుర్రముల బలముయందు నరుల కాలిసత్తువయందు
గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్తువ యందు ఆయన ఆనందించడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అని బైబిల్లో రాసింది. ప్రభు బిడ్డలారా చూడండి, గుర్రాల బలం మీద నువ్వు ఆధారపడితే నిన్ను బట్టి దేవుడు సంతోషించడు. నాకు గుర్రాలు ఉన్నాయి, గుర్రాలతో నేనేమైనా సాధించగలను, ఏదైనా ఛేదించగలను అని నీవు అనుకుంటే నిన్ను బట్టి దేవుడు ఆనందించడం. నాకు 100 మంది మనుషులు ఉన్నారు, నా వెనక బంధుబలం ఉంది, నా వెనకున్న రక్త సంబంధికులు ఉన్నారు, నా వెనక నా చుట్టుపక్కల ఉన్నారు అని మనుషుల మీద నువ్వు ఆధారపడితే నిన్ను బట్టి దేవుడు ఆనందించడం. దేవుడు ఎప్పుడు నీ యందు ఆనందిస్తాడో తెలుసా? ఆయన సన్నిధిలో మోకరించి, అయ్యా నాకు గుర్రాలు ఉండొచ్చు, గుర్రాల మీద నేను ఆధారపడినయ్యా, నాకు రక్త సంబంధికులు ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, వాళ్ళ మీద నేను ఆధారపడినయ్యా, నా బ్రతుకులో ఏదైనా ఆధారం ఉందంటే అది మీరొక్కరేనయ్యా, నాకేదైనా దిక్కుందంటే అది మీరొక్కరేనయ్యా, నా బ్రతుకులో నా కన్నీళ్లు తొడవగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది మీరొక్కరేనయ్యా అని ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మీద నువ్వు ఆధారపడితే అలాంటి వ్యక్తులను బట్టి ఆకాశమందలి దేవుడు ఆనందించటం ప్రారంభిస్తాడు. మోషేలో ఉన్న తొందరపాటు తను దేవుని మీద ఆధారపడనివ్వలేదు. గమనించండి, నీ జీవితంలో ఎప్పుడు ఏ కార్యము విషయములోనైనా దేవునికి నువ్వు చోటివ్వు. దేవా, నేను పోరాడటం కాదయ్యా, నా పక్షాన మీరు నిలవబడి పోరాడాలి. నేను యుద్ధం చేయటం కాదయ్యా, నా పక్షాన మీరు నిలవబడి యుద్ధం చేయాలి. బిడ్డలారా, దేవుడు నీ పక్షాన నిలవబడి యుద్ధం చేస్తే ఏం జరిగిద్ది? దేవుని ప్రక్కన పెట్టి నీవు పోరాడితే ఏం జరిగిద్ది? ఒక మాట చెప్తాను. మోషే దేవుని ప్రక్కన పెట్టి తానేదో చేయాలని పోరాడాడు. ఇక్కడ ఒక్క ఐగుప్తీయుడిని చంపాడు. మోషే పోరాడితే ఒక్క ఐగుప్తీయుడిని చంపితే జరిగింది ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలంతా మోషేకు శత్రువులయ్యారు. చెరసాలలో ఉన్న ఐగుప్తీయుడు మొదలుకొని సింహాసనం మీద ఉన్న రాజు వరకు, చెరసాలలో ఉన్న వ్యక్తి మొదలుకొని, వింటున్నారా, సింహాసనం మీద ఉన్న రాజు వరకు ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తీయులంతా మోషేకు శత్రువులయ్యారు. చెప్పండి, ఒక శత్రువును చంపితే ఎంతమంది శత్రువులు పుట్టుకొచ్చారు? దేశమంతా శత్రువులైపోయారు. బిడ్లరా, నీ సొంత బలంతో నీవేదో చేయాలని తొందరపడి నీ ఒక పని చేస్తే ఈ సమస్య రూపుమాపబడిందిలే అని అనుకునే లోపు దేవుని ప్రక్కన పెట్టి నువ్వు చేస్తే ఆ ఒక్క సమస్యకు బదులుగా 1000 సమస్యలు పుట్టుకొస్తాయి. ఒక శత్రువును చంపితే దేశమంతా మోషేకు శత్రువులయ్యారు. నా ప్రభు బిడ్డలారా, ఆ తర్వాత మోషే 40 సంవత్సరాలు నలగొట్టబడి ఐగుప్తు దేశానికి వచ్చి ఆ ఇశ్రాయేలుని విమోచిస్తా ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఐగుప్తీయులు తరుముకుంటా వస్తున్నారు కదా. మోషే భయపడతా ఉంటే మోషేతో దేవుడు అంటాడు, దేవుని వైపు చూస్తాడు, దేవా ఏం చేయాలి? ఫరో సైన్యం తరుముకుంటా వస్తుంది, ఏం చేయాలి అంటే దేవుడు అక్కడ ఏమంటాడో తెలుసా? మోషే, ఈరోజు నువ్వు చూస్తున్న ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడూ నువ్వు చూడు. నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను, నీ పక్షాన్ని నేను కార్యం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీ బలం మీద నువ్వు ఆధారపడకుండా నా మీద ఆధారపడి నా వైపు చూసావు. ఐగుప్తీయులు తరుముకుంటా వస్తూ ఉంటే ఈటెలు తీసుకొని బాణాలు తీసుకొని వాళ్ళతో యుద్ధం చేద్దాం అని నువ్వు అనకుండా నా వైపు చూసి నా మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేసావు కనుక నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను అని చెప్పి, బిడ్లరా, ఇశ్రాయేలీల పక్షాన మోషే పక్షాన దేవుడు యుద్ధం చేస్తే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? తరిమిన శత్రువులలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు అని రాసింది. ప్రైజ్ ది లార్డ్. వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. ఎవరు మిగిలి ఉండలేదు? వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. వారిలో ఎవరిలో? మోషేను తరుముకుంటూ వస్తున్న శత్రువులలో
ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు. బిడ్లరా, నేను ఎప్పుడు చెప్తా కదా, ఖరీదైన మాట మరలా చెప్తాను. దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తే శత్రుశేషము లేకుండా, శేషము సున్నా అయిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. నీ అంతటి నువ్వు యుద్ధం చేస్తే ఒక శత్రువును సంహరించుదామని అనుకునే లోపు వేల కొలది శత్రువులు పుట్టుకొస్తారు. దావీదు సింహాన్ని చంపాడు, ఎలుకబంటిని చంపాడు, గొలియాతును చంపాడు, కానీ సౌలును చంపలా. ఎందుకు? దావీదు తొందరపాటుతనం లేనివాడు, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టుకున్నవాడు. నేను తొందరపడకూడదు, యుద్ధం చేయటానికి దేవునికి అవకాశం ఇద్దాం, పగ తీర్చుకొనుట నా పని అని దేవుడు అన్నాడు. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయటానికి ఆయనకు అవకాశం ఇద్దాం అని సౌలును చంపకుండా వాక్యాన్ని బట్టి కాళ్ళు చేతులు కట్టుకొని నిలవబడ్డాడు. దావీదు పట్ల దేవుడు యుద్ధం చేశాడు. ఎలా యుద్ధం చేశాడో తెలుసా? సౌలు కుటుంబంలో దావీదుకు శత్రువులు ఎవ్వరు మిగలకుండా శత్రువులందరినీ సంహరించి దావీదును సింహాసనం మీద నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలరా, నీలో ఉన్న తొందరపాటుతనం ఏం చేస్తుందో తెలుసా? దేవుని మీద నువ్వు ఆధారపడకుండా నీ నోటితో సాధించు, నీ స్వశక్తితో సాధించు, నీ తెలివితేటలతో సాధించు, నీ కండబలంతో సాధించు అని నీ స్వశక్తి మీద ఆధారపడటానికి కారణం ఏమైంది అంటే నీ తొందరపాటుతనం కారణమవుతుంది. ఎప్పుడు జీవితంలో దుడుకుతనంతో నువ్వు ప్రవర్తించొద్దు, తొందరపడి మాట్లాడొద్దు, తొందరపడి ఆవేశంలో ఏ పని నువ్వు ప్రారంభించొద్దు. ఎంత నిదానంగా ఉంటావో అంతగా దేవుని మీద ఆధారపడేటట్లుగా, అంతగా దేవుని మీద ఆనుకునేటట్లుగా దేవుడు కృప చూపించునుగాక. రైట్. మోషేలో ఉన్న తొందరపాటుతనం దేవుని మీద ఆధారపడకుండా తన స్వశక్తి మీద ఆధారపడటానికి కారణమైంది. రెండవది భయంకరమైనటువంటి మాట, మోషే తొందరపాటుతనం మోషేను చరిత్ర పుటల్లో ఒక నరహంతకుడుగా మిగిల్చింది. అంటే ఆ తొందరపాటుతనం ఏం చేస్తుందంటే ఒక మాయని మచ్చ. అందరూ చూడండి, ఏమిటి మోషే జీవితంలో ఉన్న మాయని మచ్చ? చెప్పండి, ఏంటి ఆ మాయని మచ్చ? ఏమిటయ్యా మాయని మచ్చ అంటే, వాళ్ళిద్దరూ కొట్లాడుకోవటం చూసి హెబ్రీయుని ఐగుప్తీయుడు కొడతాడా అని చెప్పి ఆ ఆవేశంతో తొందరపాటుతనంతో ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. మోషే తొందరపాటుతనం మోషేని ఎక్కడికి దిగజార్చిందంటే ఒక మనుష్యుణ్ణి చంపే నరహంతకుడిగా చేసింది. బిడ్లరా, పరిశుద్ధ గ్రంథం అంతటిలో మోషే జీవితంలో ఒక మాయని మచ్చ ఏంటంటే నాయకుడే కానీ నరహంతకుడండి. గొప్ప నాయకుడే కానీ నరహంతకుడు అనే ముద్ర మోషే జీవితంలో పడిపోయింది. బిడ్లరా, మీకు ఒక మాట చెప్తాను. సినాయి పర్వతం మీద దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా. ఆ 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ వ్యభిచరించకూడదు అని చెప్పి, ఆ తర్వాత నరహత్య చేయకూడదు. ఏం చేయకూడదు? నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞ దేవుడు రాసి మోషేకి ఇచ్చినప్పుడు, ఆ ఆజ్ఞ చదివినప్పుడు మోషే ఎంత విలవిలలాడి ఉంటాడో. దేవా, నా బ్రతుకులో నేను నరహత్య చేశానయ్యా, నరహత్య జరిగించానయ్యా అని మోషే తన బ్రతుకులో ఎంత మనోవేదన పడి ఉంటాడో అంత మనోవేదన పడి ఉంటాడు. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. బిడ్డలారా, నీ జీవితంలో నీవు దుడుకుతనం, తొందరపాటుతనం కలిగి ప్రవర్తించే దానివైతే సమాజంలో నీ మీద ఒక చెడ్డ మచ్చ, ఒక చెరగని ఒక చెడు ముద్ర నీ మీద వేయబట్టడానికి కారణమవుతుంది. నీ తొందరపాటుతనం నీకు ఎలాంటి మచ్చ తీసుకొస్తుందో తెలుసా? ఇదొట్టి గయ్యాలదండి, వీడు నోటికి ఎంత మాట పడితే అంత మాట అంటాడండి, వీడికి ఆవేశం ఎక్కువండి, వీడికి తొందరపాటుతనం ఎక్కువండి. సమాజంలో ఒక చెడ్డ మచ్చ, ఒక చెడ్డ ముద్ర నీ మీద వేయబట్టడానికి కారణం ఏదైంది అంటే నీ తొందరపాటుతనమే దానికి కారణమవుతుంది. మోషే, నరహంతకుడు అనే ముద్ర
నీ మీద వేయబడటానికి కారణం ఏంటి అని అంటే, నా తొందరపాటుతనమే దానికి కారణమైందయ్యా. బిడ్డలారా, జీవితంలో నీ బుద్ధిహీనత వలన కలిగే మచ్చలు నువ్వు తొలగించుకోలేవు. నువ్వు ఎంత భక్తి కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో మార్చబడ్డా ఆ పాపపు తాలూకా మచ్చలు మరకలు జీవితంలో అలా మిగిలిపోయి ఉండాల్సిందే. దావీదు గొప్ప రాజే, దేవుని హృదయానుసారుడే, మచ్చలేని జీవితం చాలా కాలం జీవించిన వాడే. కానీ ఒకరోజు బత్షెబాతో తాను చేసిన పాపం, కానీ ఒకరోజు ఊరియాను చంపించిన ఆ మచ్చ చరిత్ర పుటల్లో ఒక మాయని మచ్చగా దావీదు జీవితంలో మిగిలిపోయింది. దావీదును గూర్చి దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, ఒక్క ఊరియా విషయంలో తప్ప అంటాడు. ఏమన్నాడు? చెప్పండి ఏమన్నాడు? ఊరియా భార్య విషయంలో తప్ప, ఊరియా విషయంలో తప్ప ఇక అన్ని విషయాల్లో నా హృదయానుసారుడు అని దేవుడు అంటున్నాడు. అదే సమయంలో ఏం చూపిస్తూ ఉన్నాడు? ఒక మచ్చను చూపిస్తూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, నీ తొందరపాటుతనం సమాజంలో నీకు ఒక చెడ్డ మచ్చ. యవన బిడ్డ, యవన కాలంలో యవన కోరికలు నిన్ను తొందర పెడతా ఉంటే, ఆ యవన కోరికలకు తొందరపడి ఒక తొందరపాటు తప్పుడు పని చేస్తే వివాహమైన తర్వాత కూడా ఆ మచ్చను తొలగించుకోలేవు. బిడ్డలారా, వివాహం కాకమునిపే ఒక అమ్మాయిని ప్రేమించి, ఒక అబ్బాయిని ప్రేమించి నువ్వు బండి మీద తిరుగుతూ నీ శరీరపు తొందరపాటుతనాన్ని బట్టి, శరీరం నిన్ను రేకెత్తించిన దాన్ని బట్టి, శరీరం నిన్ను పురికొల్పిన దాన్ని బట్టి ఒక తొందరపాటు పని నువ్వు చేస్తే వివాహమైన తర్వాత కూడా ఏదో ఒక సందర్భంలో ఆ మచ్చ నీ మనస్సాక్షిని గుచ్చుతూ ఉంటుంది. ఆ పాపాన్ని నువ్వు మానేసి ఉండొచ్చు, అయ్యో ప్రభువా నేను తప్పు చేశాను అని నువ్వు పశ్చాత్తాపడి ఉండొచ్చు, కానీ ఆ మచ్చ మాత్రం నీ జీవితంలో మిగిలిపోద్ది. అందుకని ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఎప్పుడు శరీరపు కోరికలు నిన్ను తొందర పెడతా ఉంటే సిలువ వేసే వ్యక్తిగా నువ్వు బ్రతుకుదువుగాక. మానవ ఆవేశం నిన్ను తొందర పెడతా ఉంటే వాటిని చంపుకుంటూ బ్రతుకుదువుగాక. ఒకవేళ నీ జీవితంలో అవి నిన్ను తొందర పెడితే ప్రతి క్షణం పరిశుద్ధాత్మ ద్వారా నిగ్రహ శక్తి కలిగిన వ్యక్తిగా వాటిని చంపుకుంటూ, వాటిని అణుచుకుంటూ దేవుని సన్నిధిలో సాగిపోవటానికి మనం ప్రాకులాడే వ్యక్తులుగా ఉందుముగాక. మోషే జీవితంలో ఒక మచ్చ. ఏంటా మచ్చ? నరహంతకుడు అనే మచ్చ. మరలా చెప్తాను, నరహంతకుడు అనే మచ్చ మోషేకు రావటానికి కారణం ఏంటో తెలుసా? తొందరపాటు జీవితం. చెప్పండి ఏ జీవితం? నీ జీవితంలో కూడా ఒక తొందరపాటు జీవితం ఉంటే ఆ తొందరపాటు జీవితం కోపిష్టివాడు అనే మచ్చ నీకు రావటానికి, గయ్యాలితనం కలిగింది అనే మచ్చ రావటానికి, అపవిత్రుడు అనే మచ్చ రావటానికి కారణమవుతుంది. అందుకని బిడ్డలారా, ఎప్పుడు జీవితంలో దేనికి దుడుకుతనాన్ని ప్రదర్శించొద్దు. మరలా చెప్తాను, దుడుకుతనం, తొందరపాటుతనం దేవుని మీద ఆధారపడనివ్వదు, స్వశక్తి మీద ఆధారపడటానికి కారణమవుతుంది. రెండో మాట, దుడుకుతనం, తొందరపాటుతనం జీవితంలో నీకు తెలియని మాయని మచ్చను తీసుకొస్తుంది, వాక్యం అంటుంది. మూడవది ఖరీదైన మాట చెప్తాను, దుడుకుతనం లేకపోతే తొందరపాటుతనం దుర్భరమైన జీవితానికి కారణమవుతుంది. అందరూ చూడండి మాట, తొందరపాటుతనం ఏ జీవితానికి కారణమవుతుంది? దుర్భరమైన జీవితానికి కారణమవుతుంది. అయ్యా ఒకసారి చూడండి, ఏ జీవితానికి కారణమవుతుంది? దుర్భరమైన జీవితానికి కారణమవుతుంది. మోషే రాజభవనంలో ఉండేటువంటి వాడు. బిడ్డలారా, రాజుల భోజనాలు వేరు, రాజులు అనుభవించే సుఖభోగాలు వేరు, రాజులు అనుభవించే విలాస జీవితం వేరు. చూడండి, ఎంత గొప్ప స్థితిలో ఉన్న మోషే తొందరపాటుతనం కలిగి ప్రవర్తించిన ఆ ఒక్క కారణాన్ని బట్టి
రాజభవనాన్ని విడిచిపెట్టి బ్రతుకు అరణ్య పాలవటానికి కారణమైంది. ఒకరోజు కాదండి, 2 రోజులు కాదండి, 3 రోజులు కాదండి, ఎన్ని రోజులు? రోజులు కాదు, 40 సంవత్సరాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, మంచుకు నానుతూ, ఎడారుల్లో అరణ్యంలో తలదాచుకుంటూ 40 సంవత్సరాలు పశువుల కాపరిగా మారిపోయే ఆ దౌర్భాగ్యపు స్థితికి మోషే వచ్చాడు. మోషే, నీ దుస్థితి ఎంతగా దిగజారిపోవటానికి కారణం ఏంటి అంటే, మోషే ఏడుస్తా అంటాడు, ఐగుప్తు దేశంలో నేను ఉన్నప్పుడు తొందరపాటు పని ఒకటి చేశానయ్యా. నా తొందరపాటు పని నా బ్రతుకును దుర్భరంగా మార్చిందయ్యా. తల్లులారా, తండ్రులారా, జీవితంలో మీకు ఏదైనా సమస్య వస్తే ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక దైవజనుడిగా మీకు చెప్తున్నాను, ఏ సమస్య మీ జీవితంలో మీకు ఎదురైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశంతో ఏ డెసిషన్స్ మీరు తీసుకోవద్దు. దుడుకుతనంతో ఎవరో చెప్పారని చెప్పుడు మాట విని తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఆ తొందరపాటు నిర్ణయం ఓ ఘనమైన స్థితిలో బ్రతికే నీ జీవితాన్ని నీచమైన స్థితికి దిగజారుస్తుంది. సంతోషంగా బ్రతికే నీ జీవితాన్ని దుఃఖ సాగరంలో మునిగిపోయేటట్లుగా చేసేదేదంటే ఆ తొందరపాటుతనంతో కూడుకున్నటువంటి నిర్ణయం. ఒక మాట చెప్తాను. సుమారుగా ఒక 2 నెలల క్రితం పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను. గుండె పిండబడింది. అక్క ఆ పని చేసిందని బావను చంపిన బావమరుదులు. నాతో కలిసి చెప్పండి. అక్క ఆ పని చేసిందని బావను చంపిన బావమరుదులు. ఇంతకీ అక్క ఏ పని చేసింది? బావమరుదులు బావని ఎందుకు చంపారు? చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉంటే దానిలో ఉన్న ఆర్టికల్ ఏంటంటే, వీళ్ళక్క ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకునే విషయంలో దుడుకుతాను, తొందరపడతాను. సరే, పెళ్లి చేసుకున్న తర్వాత లాభ నష్టాలు రాక మానో. ఏమండి, భార్యాభర్తలు అన్న తర్వాత సుఖదుఖాలు, కష్ట నష్టాలు, ఒడిదుడుకులు లేకుండా ఏమండి సాఫీగా సాగే కుటుంబం ప్రపంచంలో ఏది లేదుగా. నా కుటుంబం సాఫీగా నా కుటుంబం సాఫీగా సాగిపోతుంది అని ప్రపంచంలో ఎవడైనా అన్నాడంటే వాడంత అబద్ధికుడు భూమి మీద లేడు. జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు, లోటుపాట్లు, కొదువులు ఇవి సహజంగా ఉండేవే. కుటుంబం నథింగ్ బట్ కాంప్రమైజ్. సర్దుకుపోతేనే కుటుంబం. నా మాటే నెగ్గాలి, నా పంతమే నెగ్గాలి, నేనే గెలవాలి, నా మాటే ఇంట్లో నెరవేరాలి అని భర్త మూర్ఖంగా ఆలోచించిన, భార్య మూర్ఖంగా ఆలోచించిన, తొందరపాటుతనంతో ఏ వ్యక్తి ప్రవర్తించినా కుటుంబం నిలవబడదు. ఇంతకీ విషయం ఏంటి? చదివితే ఒక 10 సంవత్సరాలు కాపురం సాగుతున్న తర్వాత భర్త ఒక 2-3 రోజుల నుంచి ఏదో ఒక విషయమై భార్యను తిడతా ఉన్నాడట. ఆ భార్య భర్తనే మాటలను బట్టి ఆవేశానికి పోయి ఇంట్లో పురుగుల మందు ఉంటే ఆ పురుగుల మందు 2 లీటర్న్నర దాగిందట. పురుగుల మందు లీటర్న్నర దాగిందట. తాగి వెంటనే తమ్ముడికి ఫోన్ చేసింది. రే తమ్ముడా, ఇంకొక అర్ధగంటలో నేను చచ్చిపోబోతున్నాను రా, మీ బావ పెట్టి టార్చర్ నేను తట్టుకోలేక పురుగుల మంది తాగాను, ఇంకొక అర్ధగంటలో చచ్చిపోబోతున్నాను రా అని తమ్ముడికి ఫోన్ చేసిందట. రక్తబంధం కదా. అయ్యో అక్క పురుగుల మందు తాగిందంట అని తమ్ముళ్ళిద్దరూ ఆ దగ్గరలోనే ఊరు బండేసుకొని వచ్చారు. అక్కను చూశారు. సరే, కాస్త కాన్షియస్లోనే ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేద్దామని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. బిడ్లరా, వీళ్ళతో పాటు వీళ్ళ బావ కూడా వచ్చాడు. రే బాబు, నేనేం అనలేదు, ఏదో 2 రోజుల క్రితం ఇట్లా డిస్కషన్ వచ్చింది, నేను కాస్త కోపడ్డాను, కాస్త కోపడినందుకే ఇట్లా చేసిందంటే వీళ్ళ బావమరుదులు అన్నారంట, కాస్త కోపడితే పురుగులు ఎందుకు దాగిద్ది? 2 కూతుర్లు ఉన్నటువంటి మా అక్క ఓ చిన్న మాట అన్నందుకే ఎందుకు పురుగుల మంద? నీవేదో చేసి ఉంటావు, ఏదో అని ఉంటావు, చేయకూడని పని ఏదో చేసి ఉంటావు, అందుకని మా అక్క పురుగుల మందు దాగింది అని
తమ్ముడు, లేదురా బాబు, చిన్న గొడవ, ఆ చిన్న గొడవకే మీ అక్క పెద్దగా ఆలోచించి ఇట్లా చేసింది, మొత్తానికి వాదోపవాదనలు జరుగుతున్నాయి, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళటంతో డాక్టర్లు అడ్మిట్ చేసుకొని తమ్ముళ్ళతో అన్నారు, మీ అక్క సీరియస్ కండిషన్, బ్రతుకుతుంది అన్న నమ్మకం మాకు లేదు, కానీ మేము చేయాల్సిన వైద్యం చేస్తాం, బ్రతికినా చనిపోయినా మాది కాదు, మేము భరోసా ఇవ్వలేం, దీనికి మీరు ఒప్పుకుంటేనే సంతకం పెట్టండి అని డాక్టర్లు కాస్త వాళ్ళు సేఫ్ సైడ్లో ఉండటానికి, కండిషన్ అంత సీరియస్గా కాకపోయినా కాస్త 4 మాటలు ఎక్కువ చెప్తారు కదా, ఇది డాక్టర్లు ఇందులో అందివేసినటువంటి చెయ్యి, అందరూ కాదు కానీ ఎక్కువ శాతం అలా ఉంటారు, కండిషన్ చాలా సీరియస్గా ఉంది, మీరు మాకు సంతకం పెట్టిస్తేనే మేము ట్రీట్మెంట్ చేస్తామన్నారు. వెంటనే వాళ్ళ అక్క చావు బ్రతుకుల మధ్యలో ఉందని మొత్తానికి అడావుడిగా తమ్ముళ్ళిద్దరూ సంతకం చేసి బయటకు వచ్చి వాళ్ళ బావను చాటుమాటు స్థలానికి తీసుకుని వెళ్ళి వాళ్లతో పాటు తీసుకొచ్చిన కత్తులతో నిర్దాక్షిణ్యంగా పొడిచి బావను చంపేశారు. తొందరపాటుతనంతో అక్క పురుగుల మందు దాగింది. ఇద్దరు కూతుర్లు ఉన్నారు అనే ఆలోచన కూడా లేకుండా, బిడ్డలారా మీకు తెలుసా, తొందరపాటుతనం ఒక వ్యక్తిని ఆలోచించనివ్వదు. తొందరపాటుతనం కలిగిన వాడిలో ఆలోచన చచ్చిపోద్ది. భవిష్యత్తును గురించి వాడు ఆలోచించడు. నేను ఇలా చేస్తే రేపు నా బ్రతుకేమవుతుంది, నా కుటుంబం ఏమవుతుంది, నా పిల్లలు ఏమవుతారు, తొందరపాటుతనం కలిగిన వాడు ఇవేవి ఆలోచించడు. ఆ సమయంలో వాడు ఏది చెయ్యాలనుకుంటే అది చేస్తాడు, ఎంత మాట అనాలనుకుంటే అంత మాట అంటాడు, ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేస్తాడు. తనతో పాటు తీసుకొచ్చినటువంటి కత్తులతో బావను విచక్షణారహితంగా చంపేశాడు. మా అక్క నువ్వు ఎంత టార్చర్ పెడితేనో ఇట్లా చేసింది మా అక్కని. బిడ్డలారా 2-3 రోజులు మొత్తం కార్యక్రమం జరిగింది. చూడండి, బావను చంపినందుకు బావమరుదులు ఇద్దరిని పోలీస్ స్టేషన్లో మొత్తానికి వేశారు. చనిపోతుంది అని అనుకున్న అక్క చనిపోలేదు, బ్రతికింది కానీ లోపట ఉన్నటువంటి పేగులు మ్యాక్సిమం పాడైపోయాయి. డాక్టర్లు చెప్పారు, ఈ అమ్మ ఇక జీవితంలో ఏ పని చేయలేదు, ఒక గాజు పాత్రను చూసుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి, ఒక చంటి బిడ్డను చూసుకున్నట్లుగా చూసుకోవాలి. బ్రతికింది ఇంటికి వచ్చింది. తమ్ముళ్ళిద్దరు జైల్లో ఉన్నారు, భర్త చనిపోయాడు. ఆ కూతుర్లిద్దరూ తండ్రి లేని అనాథ బిడ్డలుగా, తల్లి ఉన్నా ఏమీ చేయలేని దయనీయ స్థితిలో ఆ తల్లి మిగిలిపోయింది. బిడ్డలారా, ఈ సంగతి మీరు విన్నారు కదా. ఈ కుటుంబం ఇంత దుర్భరమైన స్థితిలోకి దిగజార్చబట్టడానికి కారణం ఏంటో తెలుసా? తొందరపాటుతనం. చక్కగా సాగిపోయే ఆ కుటుంబం, ఆ కుటుంబంలో ఎంత భయంకరమైన విషాదం చోటు చేసుకోవటానికి కారణం ఏంటంటే, మా అక్కనేదో అన్నాడు, అరే బావను చంపితే పిల్లలు అనాథలు అవుతారు కదా, బావను చంపితే పిల్లలు తండ్రి లేని వాళ్ళు అవుతారు కదా, వీళ్ళకి దిక్కెవరు అని కనీసం ఆ చిన్న పిల్లలను గురించి కూడా ఆలోచించనివ్వలేదు. బిడ్డలారా, మరలా చెప్తాను, తొందరపాటుతనం కలిగిన వాడు భవిష్యత్తును గురించి అస్సలు ఆలోచించడు. ఇలా చేస్తే రేపేమవుతుంది, రేపటిని గూర్చిన ఆలోచన వాడి మనస్సులో ఉండదు. ఇప్పుడు మోషే కూడా చూడండి, నేను ఈ వ్యక్తిని చంపితే రాజుకు తెలియకుండా ఉంటుందా? రాజుకు తెలిస్తే నా గతి ఏమవుతుంది? రాజుకు తెలిస్తే నన్ను చంపుతాడేమో కదా అంటే అసలు ఈ ఆలోచన ఏది మోషే జీవితంలో రాకపోవటానికి కారణం ఏంటంటే, రాకపోవటానికి కారణం ఏంటంటే తొందరపాటుతనం. బిడ్డ, జీవితంలో ఒకవేళ నీ కుటుంబంలో ఎదురవుతున్న సమస్యను బట్టి లాయర్ నోటీస్ పంపించి విడాకుల కోసం ప్రయత్నం చేస్తున్నావా? ఈ భార్యతో నేను ఆగలేను, విడాకుల కోసం ప్రయత్నం చేస్తున్నావా? ఈ భర్తతో నేను ఆగలేను, విడాకుల కోసం ప్రయత్నం చేస్తున్నావా? అయ్యో, ఈ ఉద్యోగ స్థలంలో అధికారులు పెట్టే టార్చర్ నేను తట్టుకోలేను అని
ఇంకొక ఉద్యోగం చూసుకోకుండానే దుడుకుతనంతో ఉన్న ఉద్యోగాన్ని వదిలేయనని ఆలోచిస్తున్నావా? ఈ కంపెనీలో అధికారులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వద్దొద్దు ఈ కంపెనీ వద్దని చెప్పి దుడుకుతనంతో, తొందరపాటుతనంతో ఉద్యోగం మానేసి ఒకవేళ ఇప్పటికే నీ జీవితంలో శ్రమల పాలు అవుతున్నావేమో. అయిలారా, ఒక అన్నగా, ఓ దైవ సేవకుడిగా ఈ రాత్రి మీకు చెప్తున్నాను, జీవితంలో ఏ పని ప్రారంభించేటప్పుడైనా ఒక్కటికి 10 సార్లు ఆలోచించండి. దేవా, ఈ విషయంలో మీ చిత్తం ఏంటి? ఇలా నేను చేయొచ్చా, చేయకూడదా? ఇలా చేయటం వాక్యానుసారమా కాదా? 10 సార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆలోచించి అడుగులు వేయండి. తొందరపాటు తనం భయంకరమైన నష్టాలకు కారణం. మొదటి నష్టం ఏంటో తెలుసా? నీ తొందరపాటు తనం దేవుని మీద నిన్ను ఆధారపడనివ్వదు. నీ స్వశక్తి మీద ఆధారపడటానికి నీ తొందరపాటు తనం కారణమవుతుంది. రెండవది, తొందరపాటు తనం నీ బ్రతుకులో ఒక మాయని మచ్చ తీసుకొస్తాను. మోషేకు తీసుకొచ్చిన మాయని మచ్చ ఏంటంటే నరహంతకుడు అనే మచ్చ మోషే జీవితంలో తీసుకొచ్చింది. మూడవది, బ్రతుకు దుర్భరం అవటానికి కారణం తొందరపాటు జీవితం, దుడుకుతనం, తొందరపాటు జీవితం. నాలుగో మాట, తొందరపాటు జీవితం అపజయానికి కారణం. అందరూ నా వైపు చూడండి. నేను రెఫరెన్స్లు మాత్రం చెప్తాను, సమయం పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కనుక నేను క్లుప్తంగా చెప్తాను. చూడండి, రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. చూడండి, ఇక హాయి పట్టణస్థులు, ఇశ్రాయేలీలు హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి పట్టణస్థులు మొదటి పర్యాయం ఇశ్రాయేలీలను తేలిగ్గా ఓడించారు. మరలా రెండవసారి యుద్ధానికి వచ్చినప్పుడు బైబిల్ ఏమని రాసిందో తెలుసా? హాయి పట్టణస్థులట యుద్ధానికి వెళ్ళటానికి ఆతృత పడ్డారట. వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని, ఏమండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆతృతగా వెళ్ళాలా? సామాగ్రి ఉందా లేదా? శత్రువులు ఎలా వస్తున్నారు? యుద్ధం ఎలా చేయాలి? యుద్ధాన్ని గూర్చిన వ్యూహాన్ని రచించిన తర్వాత యుద్ధ భూమిలో అడుగుపెట్టాలా? యుద్ధ భూమిలోకి ఆతృతగా వెళ్ళాలా? అర్థం కాలేదా? చూడండి అందరు నా వైపు. ఏమండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి ఆతృతగా, అంటే ఆతృత అంటే అడావుడిగా వెళ్ళాలా లేకపోతే ఆలోచించి వెళ్ళాలా? బిడ్లారా, వీళ్ళు యుద్ధ భూమిలో ఆతృతపడి తొందరపడి వెళ్ళారట, దుడుకుతనంతో వెళ్ళారట. ఎందుకు ఆతృతగా ఉన్నారు? ఎందుకు అంత తొందరపడ్డారు తెలుసా? మనం ఇశ్రాయేలీలను గెలిచాం, మనొచ్చిన శత్రువులేగా, గతంలో ఓడగొట్టినట్లుగానే ఇప్పుడు మనం ఓడగొడతామని యుద్ధ భూమిలోకి తొందరపడి యుద్ధ భూమిలో అడుగుపెట్టారు. బిడ్లారా, గెలిచిన వాళ్ళే ఆ తొందరపాటు తనం ఓటమికి కారణమైంది. అమ్మా, అయ్యా, నా వైపు చూడండి. నువ్వు నేర్పరివైనా, నువ్వు తెలివి కలిగిన వాడివైనా, నీవు గతంలో రాణించిన రంగమైనా, నీవు దుడుగుతనం కలిగిన వాడివైతే గతంలో సాధించిన విజయాలు కూడా అపజయాలుగా మారతాయి. తొందరపాటుతనం, దుడుకుతనంతో తీసుకునే నిర్ణయాలు, ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు, ఆవేశంగా వేసేటువంటి అడుగులు నువ్వు గెలవాల్సిన రంగంలో కూడా ఓటమి పాలవటానికి కారణం ఏదయ్యంటే దుడుకుతనం. ఆ దుడుకుతనం చేయగలిగిన కార్యాలు కూడా చేయలేని శక్తిహీనుడిగా మార్చేది ఏదయ్యంటే తొందరపాటుతనం, హడావుడి. మీకు ఒక మంచి మాట చెప్తాను. నేను రాణే ఇంజన్ వాల్స్ లిమిటెడ్ అనే కంపెనీలో గతంలో పనిచేసేవాడిని. ఆ కంపెనీలో జాయిన్ అయిన ప్రారంభంలో మెడ్రాస్ పట్టణంలో ఇంజనీరింగ్ టెక్నిక్స్, ఒక సూపర్వైజర్ కానీ ఇంజనీర్ కానీ ఒక మనుషుల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, మాకు అక్కడ ఒక మాట చెప్తారు. మెషిన్ హ్యాండ్లింగ్ చాలా ఈజీ, మ్యాన్ హ్యాండ్లింగ్ చాలా కష్టం. బాగా వినండి.
మిషన్ హ్యాండ్లింగ్ చాలా ఈజీ. ఏమండి, సెల్ ఫోన్ హ్యాండ్లింగ్ చాలా ఈజీ. మనం ఏది నొక్కితే అదే బయటకు వస్తుంది. ఎవరికి ఫోన్ చేయాలని డైల్ చేస్తే వాళ్ళకే ఫోన్ వెళ్తుంది. మిషన్ హ్యాండ్లింగ్ చాలా ఈజీ. మ్యాన్ హ్యాండ్లింగ్ దగ్గరికి వచ్చేసరికి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపిన కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభా ఈ పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదయ్యా, ఈ కంపెనీలో వర్కర్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదయ్యా. మెషిన్ హ్యాండ్లింగ్ చాలా ఈజీ, మ్యాన్ హ్యాండ్లింగ్ ఇట్స్ టఫ్ టాస్క్, చాలా టఫ్. సరే, ఇంజనీరింగ్ స్కిల్స్ మ్యాన్ హ్యాండ్లింగ్ విషయంలో మాకు ట్రైనింగ్ ఇవ్వటానికి ప్రోగ్రాం పెట్టారు. సో ఆ ప్రోగ్రాంలో ఏం చేశారంటే, ఒక ప్రశ్న పత్రం మాకు ఇచ్చేటప్పుడు, అయ్యా ఇందులో 25 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 25 ప్రశ్నలకు 3 నిమిషాల్లో మీరు సమాధానం రాయాలి. ఎవరైతే సమాధానం రాస్తారో వాళ్ళకి మేము గిఫ్ట్ ఇస్తాం అని. అందరూ చూడండి, అందరూ నా వైపు చూడండి. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? 25 ప్రశ్నలు ఎన్ని నిమిషాల్లో రాయాలి? ఇది కుదిరిద్దా? 25 ప్రశ్నలు ఉన్న ఆ పరీక్షలో 3 నిమిషాల్లో రాసేయాలి, ముగించాలన్నారు. ఇక వెంటనే ఆ పేపర్ ఇవ్వక మునిపే ఒక్కొక్కళ్ళు రెడీ అయిపోయారు. తొందరగా ఎన్ని ఎక్కువ ప్రశ్నలకి సమాధానం రాయగలము, అన్ని ఎక్కువ ప్రశ్నలకి రాద్దామని ఆతృత. మొత్తానికి పేపర్లు ఇచ్చారు. సహజంగా ఏ ఎగ్జామ్ పేపర్లోనైనా పైన ఉంటుందంటే గమనిక అని కాస్త హెచ్చరిక ఉండి ఆ తర్వాత ప్రశ్నలు ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు 3 నిమిషాలే ఎగ్జామ్ టైము, 25 ప్రశ్నలు ఉన్నాయి. ఈ గమనికలు చదువుతూ కూర్చుంటే టైం ఏమైపోద్ది అని మేమేం చేసామో తెలుసా? మొత్తానికి 1వ ప్రశ్న, 2వ ప్రశ్న, 3వ ప్రశ్న, 4వ ప్రశ్న, 5వ ప్రశ్న, 6వ ప్రశ్న, 7వ ప్రశ్న, కొంతమంది 9 ప్రశ్నలకి సమాధానం రాసి ఇచ్చేశారు. ఇంకొంతమంది 10 రాశారు, ఇంకొంతమంది 12 రాశారు, ఇంకొంతమంది 7 రాశారు, ఇంకొంతమంది 13 రాశారు, ఇచ్చారు. ఆయన అన్నారు, మీరు అందరూ ఫెయిల్ అయ్యారు అన్నాడు. సార్ అట్టట్లా ఫెయిల్ అవుతాం సార్, అట్టట్లా ఫెయిల్ అవుతాం సార్ అన్నాం. ఆయన అప్పుడు ఎగ్జామ్ పేపర్ చూపించి గమనిక అని రాసి ఉంటుంది కదా, ఆ గమనిక కూడా ఏమని రాసి ఉందంటే, గమనిక 24వ ప్రశ్నకు మాత్రమే మీరు సమాధానం రాయాలి అని రాశారు. 24వ ప్రశ్నకు ఉన్నది ఏంటంటే, మీ పేరేమిటి? తొందర ఏం చేసిందో తెలుసా? ఎక్కువ ప్రశ్నలకు సమాధానం రాయాలి, మనకు బహుమానం రావాలని చెప్పి గమనిక చదవకుండా ఆ ఆతృత ఏం చేసిందంటే, గమనికను చదవనేయకుండా మొదటి ప్రశ్నకి 2వ ప్రశ్న 3, 4, 5, 6, 7, 8, 9, 12, 13. విచిత్రం చెప్పమంటారా? ఆ బ్యాచ్లో నేను కూడా ఉన్నా. 12 ప్రశ్నలకు 13 ప్రశ్నలకు సమాధానం రాశాం. కానీ అక్కడ అడిగింది ఏంటంటే, ఈ 25 ప్రశ్నలకు మీరు సమాధానం రాయాల్సిన అవసరం లేదయ్యా, 24వ ప్రశ్నకి సమాధానం రాస్తే చాలు. 24వ ప్రశ్న ఏంటి? మీ పేరేంటి? ఇది తెలియనోడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? బిడ్డలారా, అందరూ ఓడిపోయారు. హాయి పట్టణస్థులు ఓడిపోవటానికి కారణం ఏంటంటే, తొందరపడతాను, ఆతురత. బిడ్డ, జీవితంలో ఎప్పుడైనా దుడుకు నిర్ణయాలు తీసుకుంటే ఓడిపోతావు. ఆవేశపు నిర్ణయాలు తీసుకుంటే ఓడిపోతావు. ఎవరో ఏదే చెప్పారని ఆ మాట పట్టుకొని వెంటనే ఆ పని ప్రారంభించాలని నువ్వు అడుగులు వేస్తే ఆ తొందరపాటు నిర్ణయం, ఆ తొందరపాటు పని జీవితంలో నీ ఓటమికి కారణమవుతుందని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. యుద్ధ భూమికి వెళ్ళేవాడు ఆతృతగా వెళ్ళాడు. బిడ్డలారా, క్రైస్తవునికి ప్రతిరోజు యుద్ధ భూమే. ఎక్కడ శత్రువైన సాతానుతో ఏ పోరాటం నువ్వు ఎదుర్కోవాలో, సాతాను ఎలా నీ మీద దాడి చేస్తాడో, నీ భక్తి జీవితాన్ని ఎలా పడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తాడో, క్రైస్తవుడిగా నీ జీవితంలో ప్రతిరోజు నీకు యుద్ధ భూమే. ఈ పోరాటాల్లో నీవేం చేయాలో తెలుసా? ఆతృతగా ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళకూడదు. అడావిడిగా ఇంట్లో నుంచి నువ్వు బయటికి అడుగు పెట్టకూడదు. తొందరపడి అయ్యో కంపెనీలో చాలా పని ఉంది, నేను తొందరగా వెళ్ళాలి, ఆతృతపడి వెళ్ళొద్దు. ఎప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి
దేవా, విస్తారమైన పనులు నా భుజాల మీద ఉన్నాయి, నా తలకు మించిన భారాలు ఉన్నాయి, మొయ్యలేని భారం నా తల మీద ఉన్నట్లుంది. నా బరువును తేలిక చేయవా, నా కాడిని తేలిక చేయవా. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే పర్వతమంత బరువు కూడా సూదంత బరువుగా దేవుడు మారుస్తాడు. నీ భుజం మీద, నీ తల మీద ఉందో పర్వతం అంత బరువే. కానీ నువ్వు తొందరపడకుండా ప్రభు సన్నిధిలో మోకరించి, దేవా, నా శక్తికి మించిన బరువు నా భుజాల మీద ఉంది, నా కృప ఇవ్వవా అని దేవుణ్ణి అడిగితే ఆ కొండలాంటి బరువు కూడా సూదిని మోసినంత తేలిగ్గా మోయగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. 5వది, దుడుకుతనం దేవుని ఆజ్ఞను నెరవేర్చనివ్వదు. నీ పట్ల దేవునికి ఉన్న ఆ చిత్తాన్ని నెరవేర్చనివ్వదు. చూడండి, ఆజ్ఞను నెరవేర్చకపోవుటకు కారణం దుడుకుతనం. చూడండి, ఓ మంచి సన్నివేశం చెప్తాను. ప్రవక్త అయిన సమూయేలు సౌలుకు చెప్పాడు, సౌలా, నువ్వు గిల్గాలులో ఉండు, ఆ బలిపీఠం ఎక్కి బలిపీఠం మీద బలి అర్పించాల్సింది యాజకుడు కదా, నేను వచ్చి బలి అర్పిస్తాను, నీవు అక్కడ కనిపెట్టుండు అని చెప్తే సౌలు గిల్గాలుకు సమూయేలు ప్రవక్త వస్తున్నాడు సమాచారం తెలియచేస్తే ప్రజలంతా వచ్చారు. సౌలు వస్తాను అన్న సమయానికి తాను రాలేదు. సౌలు వస్తాను అని అన్న సమయానికి, క్షమించండి, సమూయేలు వస్తాను అని చెప్పిన సమయానికి రాలేదు. సమూయేలు ప్రవక్త రాకపోవటం చూసి సౌలు తొందరపడి తానే సాహసించి ఆ దుడుకుతనంతో బలిపీఠం ఎక్కి బలులు అర్పిస్తూ ఉన్నాడు. బలులు అర్పిస్తూ ఉన్నాడో లేదో సమూయేలు ప్రవక్త రానే వచ్చాడు. సౌలా, యెహోవా ఆజ్ఞను నెరవేర్చకుండా ఉండటాన్ని ఎంత వివేక పని చేశావు, ఎంత బుద్ధిహీనపు పని చేశావు. బలిపీఠం ఎక్కి బలులు అర్పించాల్సింది నువ్వు కాదు కదా, సమాధాన బలులు దహన బలులు అర్పించడానికి నువ్వు తగినవాడివి కాదు కదా. దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి గనుక నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచియుండెను, అయితే నీ రాజ్యము నిలవదు అంటాడు. బిడ్డలారా చూడండి, అందరూ చూడండి, ఈ స్థలంలో సౌలు చేతిలో నుంచి దేవుడు రాజ్యాన్ని లాగివేశాడు. ఎందుకు దేవుడు రాజ్యాన్ని లాగివేశాడంటే దేవుని ఆజ్ఞను తాను నెరవేర్చలేదు. సౌలు దేవుని ఆజ్ఞను నెరవేర్చకపోవటానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న దుడుకుతనం, అతనిలో ఉన్న తొందరపాటుతనం. బిడ్డలారా, నీలో ఉన్న దుడుకుతనం నీ స్వచిత్తం నెరవేర్చేటట్లుగా నిన్ను పురికొల్పుతుంది, కానీ దేవుని చిత్తాన్ని నెరవేరనివ్వదు. ఈరోజు వాక్యం చాలా ఖరీదైన మాటలు మీరు వింటున్నారు. హృదయపు పలక మీద మీరు రాసుకొని, నీ హృదయములో ఏదైనా చేయాలి అనే దుడుకుతాను నీకుందనుకో, ఏదో చేయాలి అనే తొందరపాటుతాను నీకుందనుకో, ఆ తొందరపాటుతాను నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేరనివ్వదు. నీ స్వచిత్తం చేయాలనే ఆలోచన ఏం చేస్తుందంటే నిన్ను తొందరపెట్టి దేవుని ఆజ్ఞకు భిన్నమైన త్రోవలకు నిన్ను నడిపిస్తుంది. అందుకనే ప్రతి బిడ్డ ప్రభువుని అడుగుదాం. ఏమడుగుదాం? దేవా, తొందరపడతాను నాలో ఉండొద్దయ్యా, దుడుకుతాను నాలో ఉండొద్దయ్యా. తొందరపాటుతనం 5 రకాలైన నష్టాలు కలుగు చేస్తున్నట్లుగా ఇప్పటి వరకు విన్నాం. ఇంకొకటి వినబోతా ఉన్నాం, మరలా జ్ఞాపకం చేస్తాను. తొందరపాటుతనం నంబర్ 1, మొట్టమొదట దేవుని మీద ఆధారపడనివ్వదు. ఎవరి మీద ఆధారపడనివ్వదు? అందరూ చెప్పాలి, ఎవరి మీద ఆధారపడనివ్వదు? రెండవదిగా, ఆ తొందరపాటుతనానికి ఉన్న భయంకరమైన అనుభవం మాయని మచ్చ నీ బ్రతుకులో తీసుకొస్తుంది. ఏ మచ్చ? మాయని మచ్చ. మోషేకు వచ్చిన మచ్చ ఏంటి చెప్పండి? మోషేకు వచ్చిన మచ్చ ఏమిటి అంటే నరహంతకుడు అనే మచ్చ వచ్చింది. మూడవది ఆ దుడుకుతనం, తొందరపాటుతనం దుర్భరమైన జీవితానికి కారణమవుతుంది. 4వది చూడండి,
నాలుగవది అపజయానికి కారణమవుతుంది. ఐదవది తమ్ముడు చూయించు, ఆజ్ఞను నెరవేర్చకపోవుటకు కారణమవుతుంది. రాజైనటువంటి సౌలు తన బ్రతుకులో దేవుని ఆజ్ఞను నెరవేర్చకపోవటానికి కారణం ఏంటంటే దుడుకుతనం. ఆఖరి మాట, ఖరీదైన మాట చెప్తాను, అందరూ నా వైపు చూడండి. విమోచన, విడుదల ఆలస్యానికి కారణమవుతుంది. విమోచన ఆలస్యానికి కారణమవుతుంది. బిడ్డలారా, ఇది అన్నిటికంటే చాలా ఖరీదైన మాట. ఒక వ్యక్తి తన బ్రతుకులో దుడుకుతనాన్ని ప్రదర్శిస్తే, ఆవేశంగా ప్రవర్తించేవాడైతే, బ్రతుకులో తొందరపాటు తనం కలిగి తను ప్రవర్తించేవాడైతే, ఆ తొందరపాటు తనం విడుదల ఆలస్యానికి కారణమవుతుంది. ఇంకొక మాట కూడా చెప్తాను, నీ బ్రతుకులో దేవుని వాగ్దానాలు తారుమారవటానికి కూడా కారణమవుతుంది. మీరు అనొచ్చు, దేవుని వాగ్దానాలు తారుమారవటం ఏంటండి, విడుదల ఆలస్యం అవటానికి కారణమవుతున్నారు, అది ఎలా అండి? చూడండి, దేవుడు అసలు ఇశ్రాయేలు ప్రజల సంతతి పుట్టక మునిపే, అబ్రహాముకు సంతానం కలగక మునిపే, అబ్రహాము బలి అర్పించి ఆ బలి దగ్గర గాఢ నిద్ర పోతా ఉన్నప్పుడు, ఆ సాయం సంధ్య వేళ దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడతాడు. అబ్రహామా, ఈ దేశం నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాను నిజమే, కానీ ఈ దేశం మీకు ఇవ్వాలంటే అమోరీయుల అక్రమము సంపూర్ణం కాలేదు. నీ సంతతి వారు ఐగుప్తు దేశానికి వెళ్తారు, 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడ బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాల తర్వాత విస్తారమైన ఆస్తితో ఈ కనాను దేశానికి మరలా తిరిగి వస్తారు. 400 సంవత్సరాల తర్వాత ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ దేశాన్ని నీ సంతానానికి నేను స్వాస్థ్యంగా ఇస్తాను అని చెప్పాడు. అందరూ నా వైపు చూడండి. ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉంటారన్నాడు? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారు అన్నాడు. నేను మీ అందరిని అడుగుతాను, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు దాసులుగా ఉన్నారు? చెప్తున్నా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. 400 సంవత్సరాలని దేవుడు అన్నాడు కదా, కానీ ఎన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారంటే 430 సంవత్సరాలు ఉన్నారు. అరే, దేవుడు అంద 400 కదా, 30 సంవత్సరాలు ఎందుకు పొడిగించబడింది? దేవుని వాగ్దానం 400 సంవత్సరాల తర్వాత నేను విడుదలిస్తాను అని దేవుడు చెప్పాడు కదా, మరి 430 ఎందుకు అయింది? నా దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం నిరర్ధకమైపోవటానికి కారణం తొందరపడతాను. మోషే ఏమనుకున్నాడు? ఏదో ఒకటి చేసి నేను తొందరగా ఈ ప్రజలను విడిపించాలి అని అనుకున్నాడు. ఎంత తొందరగా విడిపించాలనుకున్నాడో అంత ఆలస్యమైంది. బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైనా ఏ పనైనా తొందరగా చేసేయాలి, హడావుడిగా చేసేయాలి అని ప్రార్థన ప్రక్కన పెట్టి, దేవుని మీద ఆధారపడటం ప్రక్కన పెట్టి, తొందరగా పని ప్రారంభించాలి, తొందరగా ముగించాలి అని నువ్వు పని ప్రారంభిస్తే గంటల్లో పూర్తి అయ్యే పని 24 గంటల్లో పూర్తి కాకపోయినా ఆశ్చర్యం ఉండదు. వింటున్నారా? తొందరగా పూర్తి చేయాలి, తొందరగా ఈ పని ముగించాలి అని నువ్వు తొందరపడి పని ప్రారంభిస్తే, ఆ తొందరపాటు తను తొందరగా ముగించాలి అని అనుకుంటే అది ఇంకా ఆలస్యం అయిపోయేటట్లుగా అయిపోతుంది. వింటున్నారా బిడ్డలారా? మోషే జీవితంలో దేవుని వాగ్దానం నిరర్ధకమైంది. 400 సంవత్సరాల తర్వాత విడిపించబడతారు అని అంటే ఇంకా అది 30 సంవత్సరాలు పొడిగించబడటానికి కారణమైనట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ముగిస్తున్నాను బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు తొందరపాటు తనం కలిగి అడుగులు వేస్తే, ఆ తొందరపాటు తనం దేవుని వాగ్దానాలు నీ బ్రతుకులో ఆలస్యమైపోవటానికి కారణమవుతుంది. రెండవది, దేవుని యొద్ద నుండి కలగాల్సినటువంటి విడుదల నీకు తొందరగా కలగకుండా ఆ విడుదల సంవత్సరాలు పొడిగించబడేటట్లుగా, అంటే శ్రమకాలం పొడిగించబడేటట్లుగా
నీ తొందరపాటుతనం కారణమవుతుంది అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రభు బిడ్డలారా, ఈ ప్రపంచంలో దుడుకుతనం లేకుండా ప్రతి దానికి సమయాన్ని చూసి విత్తుటకు సమయం కలదు, నాటుటకు సమయం కలదు, పెరికి వేయుటకు సమయం కలదు, కట్టుటకు సమయం కలదు, పడగొట్టుటకు సమయం కలదని ఎక్కడ తొందరపాటుతనం లేకుండా సాత్వికునిగా, నెమ్మది పరుడుగా, ఆయా కాలాలలో సమయానుకూలంగా చేయాల్సిన పనులు క్రమంగా ఈ ప్రపంచంలో నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు మాటలో ఎక్కడ తొందరపాటుతనం లేదు, దుడుగుతనం లేదు, మానవ ఆవేశం ఎక్కడ ప్రభువులో పనిచేయలేదు. నా ప్రభు ఈరోజు ప్రపంచానికి ఎలా అయ్యాడో తెలుసా? నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఆమేన్. నిత్య రక్షణకు కారకుడయ్యాడు. బిడ్లారా, నా వైపు చూడండి. ఈ రోజు నుండి నీ జీవితంలో మాట్లాడటానికి తొందరపడద్దు, కోపగించడానికి తొందరపడద్దు. జీవితంలో ఏ పని ప్రారంభించడానికైనా దుడుకుతనంతో పర్రపాటున ఏ నిర్ణయం తీసుకోవద్దు. 1కి 10 సార్లు ఆలోచించి, దేవా ఇది మీ చిత్తమేనా? దేవా ఇలా నేను అడుగులు వేస్తే రేపు నా పరిస్థితి ఏమవుతుంది? దేవా ఈ మార్గం గుండా నేను వెళ్ళొచ్చా అని దేవుని చిత్తాన్ని, దేవుని ఆత్మకు నువ్వు అప్పగించుకుంటే బైబిల్లో రాయబడిన మాట, దయగల నీ ఆత్మ చేత నన్ను సమభూమిలో నడిపించు అంటాడు. చెప్దామా? దయగల నీ ఆత్మ చేత, దయగల నీ ఆత్మ చేత నన్ను సమభూమిలో నడిపించు. దేవుని ఆత్మ, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడవటం ప్రారంభిస్తే ఆ ఆత్మ జీవితంలో ఒడిదుడుకులు రాకుండా, ఆ ఒడిదుడుకులు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడేటట్లు ఒక సమభూమిలో నిన్ను నడిపించగలిగిన శక్తి దేవుని చిత్తానికి ఉంది. ఆయన చిత్తం నెరవేర్చబడాలంటే నీలో దుడుకుతనం ఉండకూడదు. చూడండి, మోషే దుడుకుతనంతో తాను చేసిన ఒక్క పని 40 సంవత్సరాలు తాను శ్రమ పట్టడానికి కారణమైంది. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకవేళ నీలో ఏ దుడుకుతనమైనా నీ జీవితాన్ని శ్రమల పాలు చేస్తే ఈ రాత్రి ఒక మాట అడుగుతావా? దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించటం నాకు నేర్పు, మానవావేశం నాలో పనిచేయనివ్వకు, తొందరపాటుతనం పనిచేయనివ్వకు, నేను నడవటం కాదు మీ ఆత్మచేత నేను నడిపించబడాలి. ఆయనకు అప్పగించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.